నిర్మల్ జిల్లా భైన్సాలో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఏఎస్పీ అవినాష్ కుమార్. 600 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో శోభాయాత్ర పర్యవేక్షణ ఉంటుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఇవాళ 120 వినాయకులను నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు. శోభాయాత్ర, నిమజ్జనాలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించాలంటున్నారు ఏఎస్పీ. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలీసులను మోహరించారు. అదేవిధంగా 600 మంది పోలీసులను మోహరించి ఏదైతే శాంతియుతంగా గణేష్ నిమజ్జన ఉత్సవాల్ని నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులను మోహరించడమే కాకుండా నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలను హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లోని ఏదైతే ఉందో ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏం జరుగుతుందనే అంశాన్ని కూడా హైదరాబాద్లో మానిటరింగ్ చేసే విధంగా ఇప్పుడు ఏదైతే ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఒకవైపు సీసీ కెమెరాలు, అదేవిధంగా భారీగా 600 మంది పోలీసులను ఏర్పాటు చేసి శాంతియుతంగా గణేష్ నిమజ్జన ఉత్సవాల్ని ఏదైతే నిర్వహించడానికి పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా బైన్సాలో నిర్వహించే గణేష్ శోభయాత్రను ప్రత్యేకంగా తిలకించడానికి మహారాష్ట్ర, అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. తరలివచ్చే భక్తులకి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారనే అంశంపై మనతో మాట్లాడడానికి బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, బైన్సాలో బందోబస్తు ఏ విధంగా చేశారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? అది లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా మేము ప్రాపర్ బందోబస్తు పెడుతున్నాము. ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఆల్మోస్ట్ 600 మందికి డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన వాళ్ళు డిప్లాయ్డ్ అయ్యారు. సో అది లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా పీస్ఫుల్ నిమజ్జనం ఇక్కడ కూడా జరుగుతుంది. సీసీ కెమెరాలతో ఏమైనా నిఘా ఉంటుందా? ప్రతి రూట్, ప్రతి లేన్, ప్రతి బైలేన్స్ ఎక్కడెక్కడ నుంచి మన ప్రొసెషన్ పాస్ అవుతుంది మొత్తం మన కవరేజ్లో ఉన్నాయి, సీసీటీవీ కవరేజ్లో ఉన్నాయి. ఇంకా కొత్త సీసీటీవీ కెమెరాస్ నిన్న మేము పెట్టాము. సో మొత్తం రూట్స్ కవర్ ఉన్నాయి. డ్రోన్ కెమెరాలతో ఏమైనా పర్యవేక్షణ కొనసాగుతుందా సార్? డ్రోన్ కవరేజ్, డ్రోన్ ఉన్నాయి. రూఫ్ టాప్ అంటే ఇంపార్టెంట్ రూఫ్ టాప్లో మేము పెట్టాము. దాంతోపాటు వీడియోగ్రఫీ, ఇంపార్టెంట్ ప్లేసెస్లో వీడియోగ్రఫీ కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు, ఏ విధమైన సందేశం ఇస్తారు? అంటే ఈసారి కూడా పీస్ఫుల్గా భైన్సాలో మొత్తం నిమజ్జనం అవుతుంది, ఏం ఇష్యూ లేకుండా. అంటే ముఖ్యంగా ఎన్ని వినాయకులు ఉన్నాయి, ఎంత ఏ సమయంలోపు నిమజ్జనం పూర్తయ్యే ప్రక్రియ ఉంది? ఈరోజు 140 నిమజ్జనం ఛాన్సెస్ ఉన్నాయి జరగడానికి. ఇది అవినాష్ కుమార్ బైన్సా ఏఎస్పీ చెప్తున్నారు. ముఖ్యంగా బైన్సాలో నిమజ్జనం శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం. ప్రధానంగా ఒకవైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, మరొక వైపు ఏదైతే భారీగా 600 మంది పోలీసులను మోహరించి శాంతియుతంగా నిమజ్జన ప్రక్రియ ఏదైతే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా నిర్వాహకులు కూడా శాంతియుతంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా సహకరించాలి. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శోభయాత్ర బైన్సాలో జరుగుతుంది. ఈ శోభయాత్రను శాంతియుతంగా, అదేవిధంగా అందరూ ఆహ్లాదంగా, ఒక సంతోషంగా పండుగ జరుపుకోవడానికి అందరూ సహకరించాలని పోలీసులు ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నారు.